తిరుపతి జిల్లా కోట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నందు ఎక్స్రే ప్లాంట్ను గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. అలాగే హాస్పిటల్ నందు నూతనంగా అభివృద్ధి సలహా మండలి కమిటీ తొలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎక్స్రే ప్లాంట్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రూపా, తెలుగుదేశం పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిల్లకూరు దశరథరామిరెడ్డి, నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, కోకొల్లు మధు యాదవ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోట 30 పడకల హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ ఒకటి ఓపెన్ చేశాం. నిజంగా ఈ 3 మండలాలకి ఇది చాలా అసెట్. గతంలో ఈ పరిస్థితి లేదు. కొత్తగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఆరోగ్య శాఖ మార్చులు సత్యకుమార్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ యొక్క ఎక్స్రే ప్లాంట్ తీసుకురావడం జరిగింది. అందరూ కూడా 3 మండల ప్రజలు, నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఈ హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా కట్టారు. ఇది కూడా గతంలో రుప్పినమ్మ గారు స్థలాన్ని ఆ రోజు దాతగా ఆమె విరాళం ఇచ్చిందని చెప్పి పెద్దలు జగన్మోహన్ గారు చెప్పారు. కాబట్టి ఈ హాస్పిటల్కి ఆ రుప్పినమ్మ గారి పేరు పెట్టాలని చెప్పి తీర్మానం చేశాం ఫస్ట్ మీటింగ్ లోనే. అట్లాగే ఇక్కడ హాస్పిటల్ సంబంధించినటువంటి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే చెప్పాం, తీర్మానం కూడా చేశాం. ఇది రుప్పినమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి దీన్ని నామకరణం చేయమని చెప్పి కూడా పెద్దలందరూ కూడా సూచనలు ఇచ్చారు. వాళ్ళ ప్రకారం చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మా రూపా మేడం గారు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా హాస్పిటల్ స్ట్రెంత్ పెరిగింది, రోగులు వచ్చేటువంటి స్ట్రెంత్ పెరిగింది. అలాగే ఆమె కోరిక మేరకు ఈ యొక్క ఫేజర్, అంటే చనిపోయిన తర్వాత శవాన్ని వాడు కాకుండా పెట్టే ఫేజర్ ఒకటి అడిగారు. దానికి నేను మా నాన్నగారి తరఫున ఆ ఫేజర్ ని ఇస్తానని చెప్పి కూడా మేడం గారికి తెలియజేయడం జరిగింది. అలాగే వెనకాల ఒక గోడ ఉందని చెప్పి చెప్తున్నారు, రమ్మని చెప్పి కూడా మేడం గారు కోరారు. అది కూడా ఇక్కడ మా జలీల్కి అప్పచెప్పాను. అక్కడ మొత్తం మట్టి అంతా కూడా మా జలీల్ గారు తోలుతా అని చెప్పి కూడా చెప్పారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి నిధుల్లో 1 లక్ష చిల్లర ఇక్కడ హాస్పిటల్లో ఉంది. అది ఏది ఇంపార్టెంటో ఇక్కడ అవన్నీ కూడా ఈ కమిటీ సభ్యులు మేడం గారితో మాట్లాడి ఆ సంబంధించినటువంటి విషయం చేయమని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఏ అవసరం వచ్చినా పెద్దలు ఉన్నారు. ఇక్కడ కోట టౌన్ లో పెద్దలు మా జగన్మోహన్ గారు ఉన్నారు, పెద్దలు మా జలీల్ అహ్మద్ గారు ఉన్నారు. కాబట్టి ఇబ్బంది లేదు. వీళ్ళన్నీ కూడా హాస్పిటల్. అలాగే ఇంకా మరీ పెద్దలు మా దశన్న ఉన్నారు, అలాగే మా కోట ఉన్నాడు, మా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ మా మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరితో మీరు సలహా తీసుకుని మా సురేష్ కూడా ఉన్నాడు, సురేష్ కూడా ఉన్నాడు. కాబట్టి వీళ్ళతో మాట్లాడి దీనికి ఏమేమి అవసరం కూడా ఖచ్చితంగా చేసి తీర్తామని చెప్పి తెలియజేస్తున్నా. నా నియోజకవర్గంలో ముఖ్యంగా గూడూరు తర్వాత ఈ కోట హాస్పిటల్కి మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే రూపా మేడం గారు వచ్చినప్పటి నుంచి కూడా మనిషి ఎవరన్నా చనిపోతే మనం బాలెడ్డిపాలెం జరిపోయి పోస్ట్ మార్టం చేయాల్సిన పరిస్థితి. నాకు తెలిసి కూడా, నాకు కూడా తెలియదు ఇక్కడ పోస్ట్ మార్టం జరుగుతుందని. ఇప్పుడు జగన్మోహన్ చెప్పినంత వరకు నాకు తెలియదు. నిజంగా హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి డాక్టర్కి, ప్రతి సిబ్బంది కూడా పేరు పేరున ధన్యవాదాలు. సంతోషం. ఒక మంచి కార్యక్రమం. డాక్టర్గా ఉండి ఏదో జీతానికి మేము పనిచేస్తాం, మాకు సంబంధం లేదు అనకుండా కొన్ని హాస్పిటల్లో అట్లా ఉంది, చూశాను కూడా. కానీ ఈ కోట హాస్పిటల్లో మా రూపా గారి మెయింటెనెన్స్ లో మా డాక్టర్లు అందరూ కూడా యువకులు, కొత్త వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పోస్ట్ మార్టం అందరూ కలిసి ఒక రూమ్ తీసుకుని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఆ హాస్పిటల్ సంబంధించిన ఆ రూమ్ కూడా పెద్దలు మంత్రి గారితో మాట్లాడి అవి కూడా శాంక్షన్ కి అవకాశం చేయిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా సహకరించండి. మంచి కూడా బయట వెళ్ళి మీరు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇంకా మంచిదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఆర్తో సంబంధించినటువంటి యాక్సిడెంట్ ఏమైనా జరిగితే వాళ్ళు ఇమీడియట్ గా నెల్లూరుకో గూడూరుకో రెఫర్ చేసేటువంటి కార్యక్రమం గతంలో. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా ఇక్కడే ప్రథమ చికిత్స ఇక్కడే చేసినటువంటి పరికరాలు కూడా తీసుకొచ్చాం. కాబట్టి ముందు ఆ ప్రథమ చికిత్స చేసుకుని తర్వాత వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం కూడా నా సూపరింటెండెంట్ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ వచ్చినటువంటి నాయకులకి, అలాగే రూపా మేడం గారి యొక్క మొత్తం హాస్పిటల్ సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి, ఇలాగే మా పేదలకి ఈ విధంగానే సహాయం చేయాలని చెప్పి మా డాక్టర్ గారిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.